నమస్కారం. ఘటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరులోని గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం. ఓ ఇంట్లోకి చొరబడి దుండగులు హల్చల్. అన్నమయ్య జిల్లా రాయలపాడు వద్ద ప్రమాదం. 2 ప్రైవేటు బస్సులు ఢీకొని 1 మృతి, 40 మందికి గాయాలు. కర్నూలు జైలు నుంచి ఆగిపోయిన పోసాని విడుదల. గుంటూరు సిఐడి పోలీసుల పీటీ వారెంట్తో నిలుపుదల. రాజమండ్రిలో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్. అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్తో వెళ్లిన పోలీసులు. పాకిస్తాన్లో రైలు హైజాక్ చేసిన ముష్కరులపై సైనిక చర్య. 80 మంది సురక్షితం. మిలిటెంట్ల చెరలోనే వందల ప్రాణాలు. చిత్తూరులోని గాంధీ రోడ్లో ఓ దొంగల ముఠా ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, కాల్పులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? చిత్తూరు నగరంలో దొంగల ముఠా తుపాకులతో ఓ భవనంలోకి చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా గాంధీ రోడ్డు ప్రాంతాన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఉన్న 4 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 నాటు తుపాకులు, అదేవిధంగా కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది, అంటే ఎంతమంది, 2 ఉన్నారా 3 ఉన్నారా అంశంపై పోలీసులు ఇదమిత్తంగా సమాచారం ఇవ్వడం లేదు. కానీ మరికొంతమంది భవనంలో దుండగులు దాగి ఉన్నారన్న అంచనాతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. 4 అదుపులోకి తీసుకునే సమయంలో వారు నాటు తుపాకులతో కాల్పులు జరిపిన నేపథ్యంలో లోపల ఉన్న వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు, ఒకవేళ వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు లోపలికి ప్రవేశిస్తే కాల్పులు జరిగితే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది అన్న అంచనాలతో పోలీసులు ఈ భవనంలోకి వెళ్లి భవనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే గాంధీనగర్ రోడ్డు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటువైపు ఎవరు రాకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా భవనానికి పక్కనే ఐడిబిఐ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు దోపిడీకి సంబంధించి వచ్చారా, లేకపోతే ఒక చిన్న ఇంటిని దోపిడీ చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున ముఠా ఆ ప్రాంతానికి ప్రవేశిస్తుందా, మారణాయుధాలు తుపాకులు తీసుకొని ఇళ్లలోకి ప్రవేశిస్తారా అన్న అంశంపై ఇప్పుడు పోలీసుల్లో చర్చ సాగుతుంది. ప్రత్యేక బలగాలను కూడా ఆ భవనం సమీపంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా పొగ బాంబులు, స్మోక్ బాంబ్స్ కూడా తీసుకొచ్చి ఆ పొగ బాంబులను లోపలికి భవనంలోకి వేయడం ద్వారా వారు స్పృహ కోల్పోయిన తర్వాత లోపలికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవాలా, ఇలా అంశాలపై పూర్తి స్థాయిలో పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ నష్టం లేకోకుండా, అదేవిధంగా ఎలాంటి ప్రమాదం లేకోకుండా లోపల ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవచ్చు అనే అంశంపై పోలీసులు ఎస్పీ మణికంఠ చుందోలు ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున ఏఆర్ బలగాలు కావచ్చు, లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను కూడా ఆ ప్రాంతానికి రప్పించి భవనం చుట్టూ పోలీసులు మోహరించారు. అదేవిధంగా గాంధీ రోడ్డు ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దుండగులను అరెస్ట్ చేసేందుకు, అదేవిధంగా లోపల ఎంతమంది ఉన్నారా అంశంపై సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నారాయణప్ప, అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి ఏమైనా వివరాలు రాబట్టారా ఏంటి? వాళ్ళని చూస్తే వాళ్ళ గతంలో వీళ్ళ మీద ఏమైనా రికార్డులు ఉన్నాయా, ఏమైనా తెలిసిందా వివరాలు? ఇప్పటి వరకు అయితే అదుపులోకి తీసుకున్న 4 సంబంధించి వాళ్ళు నోటోరియస్ దొంగలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారందరూ ఉత్తరాదికి సంబంధించిన దోపిడీ ముఠాకు సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు పరిగణిస్తున్నారు. వారిని పూర్తి స్థాయిలో విచారించేందుకు, అంటే ఇక్కడ భవనంలో మరికొంతమంది నక్కి ఉన్నారన్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత తిరిగి వారిని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. అంటే ఆపరేషన్ కొనసాగుతుంది, రెస్క్యూ ఆపరేషన్. ఈ భవనంలో ఎంతమంది ఉన్నారు, ఉన్న వారి దగ్గర ఎలాంటి
మారణాయుధాలు ఉన్నాయి, లోపలికి పోలీసులు వెళ్తే ఎలాంటి ప్రమాదం చోటు చేస్తుంది, ఇలాంటి అంచనాలపై పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న 4 దొంగలను పూర్తి స్థాయిలో విచారించి వారు ఏ తరహా దొంగతనానికి ప్రయత్నించారో ఆ భవనాన్ని ఆసరా చేసుకుని పక్కనే ఉన్న ఐడిబిఐ బ్యాంకు దోపిడీకి ప్రయత్నాలు ప్రారంభించారా, లేకపోతే ఈ భవనంలోని దోపిడీకి ప్రయత్నించారా అన్న అంశంపై అదుపులోకి తీసుకున్న 4 వ్యక్తులను విచారించడం ద్వారా వారికి సంబంధించిన పూర్వ చరిత్రను కూడా పోలీసులు సమాచారం సేకరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికీ అయితే భవనంలో మరికొంతమంది దాగి ఉన్నారన్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి ప్రమాదం లేకోకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నారాయణప్ప, ఈ దొంగల నుంచి ఏమైనా వస్తువులు ఏమన్నా చూసారా? వస్తువులు ఏమన్నా దొంగిలించినట్టుగా ఉందా? అలాగే వీళ్ళు ఎలా ప్రవేశించారు ఏంటి అనేది అక్కడ ఏమైనా సీసీటీవీ రికార్డ్ ఫుటేజ్లు కూడా చూసారా? ప్రాథమికంగా అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఇంటి యజమాని సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి వారిని ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని చెప్పి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ భవనంలోకి ప్రవేశించిన వ్యక్తులు యజమానులను బెదిరించారని కూడా సమాచారం వస్తుంది. వాళ్ళు కొంతమంది దాడికి పాల్పడడంతో భవనంలో ఉన్న ఈ భవన యజమాని కుటుంబ సభ్యులు కూడా గాయాలు పాలవడంతో వారిని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇదంతా గోప్యంగా పోలీసులు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ భవనంలో ప్రవేశించిన వ్యక్తులకు సంబంధించి సమాచారం పోలీసులకు అందిన తర్వాత భారీ ఎత్తున అక్కడికి భవనం వద్దకు చేరుకొని 4 అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది భవనంలో ఉన్నారు, వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్న 4కి సంబంధించి మారణాయుధాలు, కత్తులు, అదే విధంగా 2 నాటు తుపాకులు, పెద్ద పెద్ద కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. చిత్తూరులోని గాంధీ రోడ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా 2 తుపాకులతో కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 దుండగులు ఇంకా భవనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2ని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పొగబాంబులు కూడా తెప్పించారు. అన్నమయ్య జిల్లా రాయలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేటు బస్సులు ఢీకొని ఒకరు మృతి చెందగా 40 మందికి గాయాలయ్యాయి. 5గురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కండక్టర్ బాబుగా గుర్తించారు. క్షతగాతులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి కర్నూలు జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. సిఐడి పోలీసుల పీటీ వారెంట్తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసులో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచే పోసానిని వర్చువల్గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆయన విడుదల ఆగిపోయింది.
ఉదయమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోయారు. మంగళవారం సాయంత్రంతో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో జైల్లో లొంగిపోయారు. పీటీ వారెంట్పై బోరుగడ్డను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. బోరుగడ్డ అనిల్ కోసం రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్పై బోరుగడ్డ అనిల్ను అదుపులోకి తీసుకునేందుకు జైలు అధికారులతో మాట్లాడుతున్నారు. పాస్టర్ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పిఎస్లో బోరుగడ్డపై కేసు నమోదైంది. తెదేపా నేతలను దూషించిన కేసులో బోరుగడ్డ నిందితుడిగా ఉన్నాడు. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఇందుకోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1న బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు. నకిలీ వైద్య ధ్రువపత్రంతో బురుడీ కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు హైకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిల్ను పొడిగించే ప్రసక్తే లేదని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని తేల్చి చెప్పింది. దీంతో బోరుగడ్డ అనిల్ ఈ ఉదయమే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. మారిషస్ను భారత్కు గ్లోబల్ సౌత్కు మధ్య వంతెనగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మారిషస్ కేవలం భాగస్వామి దేశం కాదు, భారత కుటుంబంలో భాగమని చెప్పారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్రరామ్ గోలాం సమక్షంలో భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మారిషస్ను మినీ ఇండియా అన్న ప్రధానమంత్రి ఇది చరిత్ర, సంస్కృతి, వారసత్వంతో బలమైన బంధం కలిగి ఉందని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, శ్రేయస్సు కోసం భారత్తో కలిసి పనిచేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. కోవిడ్-19 సంక్షోభంలో భారత్ మారిషస్కు ఫస్ట్ రెస్పాండర్గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. 70% భారతీయ సంతతి కలిగిన మారిషస్లో భోజ్పురిలో ప్రసంగించిన మోదీ ఆ దేశంలో భారతీయ చిత్రాలకు ఆదరణ ఉందన్నారు. మారిషస్లో 7వ తరం భారతీయ సంతతికి ఓసీఐ కార్డులను అందిస్తామని తెలిపారు. మణిపూర్లోని సేనాపతి జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం లోయలో పడటంతో 3 బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. కంగ్ ప్రొక్పీ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 13 మంది జవాన్లు గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సైనికుల ట్రక్కు అదుపు తప్పి లోయలో పడటంతో ఘటనా స్థలంలోనే 2 మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాతులు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా కాపాడాయి. వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం, మిలిటెంట్ల మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. బలోన్ ప్రాంతాల్లో రైల్ ట్రాక్ను పేల్చిన BLA మిలిటెంట్లు క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దాదాపు 300 మందిని బందీలుగా పట్టుకున్న BLA 30 మంది సైనికులను చంపినట్లు పేర్కొంది. రైల్లో ఎక్కువగా పాక్ సైనికులే ఉన్నట్లు తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను చంపుతామని BLA బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం BLA 48 గంటల గడువు విధించగా వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఉక్రెయిన్కు సైనిక సాయం అందించాలంటే తమతో ఖనిజాల ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెబుతున్నారు. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలలో 50% తమకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నారు. ఉక్రెయిన్ ఖనిజాలపై అమెరికా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తోంది? అమెరికాలోనూ అరుదైన నిక్షేపాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్లోని ఖనిజాలపైనే ఎందుకు గురిపెట్టింది? ఇదే సమయంలో రష్యాతో అమెరికా దోస్తీ వెనుక కారణమేంటి? ఆ వివరాలన్నీ ఈ కథనంలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు విస్తారమైన వ్యవసాయ భూములు, పారిశ్రామిక వారసత్వానికి గుర్తింపుగా ఉన్న దేశంగానే ఉక్రెయిన్ కు పేరుండేది. ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజ సంపద ఉందన్న విషయం ప్రపంచానికి పెద్దగా తెలియదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్ లోని ఖనిజాల అంశాన్ని పదే ప్రస్తావిస్తుండటంతో ఈ విషయం తెరపైకొచ్చింది. ఉక్రెయిన్ కు సైనిక సాయం అందించాలంటే ఆ దేశంలోని నిక్షేపాలలో 50% ఇవ్వాలని ట్రంప్ కోరుతున్నారు. ఇందుకు ప్రతిగా $500 బిలియన్ సైనిక సాయం చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
విమర్శించారు. ట్రంప్ ప్రతిపాదన నేపథ్యంలో ఉక్రెయిన్లో అంతగా అరుదైన ఖనిజాలు ఏమున్నాయనే విషయం ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్ ఉపరితలం కింద ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన భౌగోళిక నిర్మాణాల్లో ఒకటైన షీల్డ్ ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భారీ స్ఫటికాకార శిల 250 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందని, డొనెట్స్క్, కిరివోగ్రాడ్ రీజియన్లు సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా అది విస్తరించి ఉందని పేర్కొన్నారు. అందులో లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియంతో పాటు అరుదైన ఖనిజ నిక్షేపాలున్నాయని తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. మిగతా ఎలక్ట్రిక్ పరికరాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల తయారీకి లిథియంను అధికంగా వినియోగిస్తారు. ఉదాహరణకు టెస్లా మోడల్ ఎస్ బ్యాటరీకి దాదాపు 63 కిలోల స్వచ్ఛమైన లిథియం అవసరం ఉంటుంది. ఆధునిక పరిశ్రమలకు, గ్రీన్ ఎనర్జీకి మిగతా ఖనిజాలు కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 34 అరుదైన ఖనిజాలలో ఉక్రెయిన్లో 22 ఖనిజాలున్నాయని ఐరోపా సమాఖ్య సైతం ఇప్పటికే గుర్తించింది. ఉక్రెయిన్లో అతిపెద్ద యురేనియం నిల్వలున్నాయి. ఇది అణుశక్తి, ఆయుధాల రూపకల్పనలో కీలకం. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు సాయం అందిస్తోన్న అమెరికా ఇదే అదనుగా భావించి అరుదైన ఖనిజాలపై కన్నేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఖనిజాల విషయాన్ని ఉక్రెయిన్ ముందు ప్రస్తావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాలతో పాటు విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్లు, ఇతర ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను రూపొందిస్తున్నారు. వీటి తయారీలో లిథియం, కోబాల్ట్, ఇతర అరుదైన ఖనిజాలను వినియోగిస్తారు. ఈ ఖనిజాలు ఉక్రెయిన్ వ్యాప్తంగా విస్తారంగా ఉన్నాయి. 1990లలో టన్ను లిథియం ధర $1,500 అమెరికా ఉండగా ప్రస్తుతం అది $20,000 పెరిగింది. 2040 నాటికి టన్ను లిథియం ధర దాదాపు 40 రెట్లు పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 12.5 కోట్లకు మించిపోతుందని అంచనాలున్నాయి. ఇతర బ్యాటరీ లోహాలకు కూడా ఇదే విధమైన పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో లిథియం సహా ఇతర నిక్షేపాలపై అమెరికా ఆసక్తి చూపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఉక్రెయిన్లో అరుదైన నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ రష్యాతో యుద్ధం కారణంగా వాటి వెలికితీతకు అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిని మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. డొనెట్స్క్ రీజియన్లోని షెవ్ చెంకిస్వేలో 13.8 మిలియన్ టన్నుల లిథియం ఉందని అంచనా. దీన్ని వెలికి తీసేందుకు 10 నుంచి 20 మిలియన్ అమెరికా డాలర్ల అవసరం ఉంటుంది. పోల్ కివేస్క్వేలో సుమారు 270,000 టన్నుల లిథియం ఉంటుందని అంచనాలున్నాయి. దీన్ని వెలికి తీసేందుకు సైతం భారీగా డబ్బు అవసరం ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా అంతమేర ఖర్చు చేసి ఖనిజాలను వెలికి తీయలేని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్లో ఉన్నట్లే అమెరికాలోనూ చాలా కీలకమైన ఖనిజాలు ఉన్నప్పటికీ పర్యావరణ నిబంధనలు, అధిక కార్మిక వ్యయాలు అందుకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఇందుకే మైనింగ్ తో పాటు శుద్ధీకరణ పనులను అమెరికా అవుట్సోర్స్ చేసిందని సమాచారం. విద్యుత్ పరికరాలకు సంబంధించిన పలు కీలకమైన ఉత్పత్తులను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోంది. నేరుగా ఉక్రెయిన్ నుంచి శుద్ధి చేసిన అరుదైన ఖనిజాలను పొందితే చైనా నుంచి వాటిని కొనే అవసరం లేకుండా పోతుందని అమెరికా భావిస్తోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లోని అరుదైన కీలక ఖనిజ వనరుల్లో అత్యధిక భాగం ఇప్పుడు రష్యా ఆక్రమణలోని డాన్బాస్ ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రష్యాకు ఇప్పటికే 20% భూభాగాన్ని పోగొట్టుకున్న ఉక్రెయిన్ ఆ ప్రాంతంలోని అరుదైన లోహాలను కోల్పోయింది. ఆ పైన రష్యా ఆధీనంలోని ఆర్కిటిక్ ప్రాంతంలోనూ అరుదైన ఖనిజాలున్నాయి. రష్యాతో మైత్రి వల్ల ఈ ఖనిజ వనరులను ఉపయోగించుకోవచ్చని ట్రంప్ గ్రహించినట్టు తెలుస్తోంది. అందుకే రష్యాతో దోస్తీ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు 50% ఖనిజాలను అమెరికాకు ఇచ్చిన మిగతా 50% నిక్షేపాలతో ఉక్రెయిన్ అభివృద్ధి చేసుకోవచ్చనే అంచనాలున్నాయి. మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి చేయొచ్చని సమాచారం. ఇదే కారణంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఎయిర్టెల్ పేర్కొంది. అయితే భారత్లో స్టార్ లింక్ కు అనుమతులు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్లోని ఎయిర్టెల్ కస్టమర్లకు స్టార్లింక్ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేయడం ఓ మైలురాయని భారతీయ ఎయిర్టెల్ వైస్ చైర్మన్ గోపాల్ మిత్తల్ పేర్కొన్నారు. అత్యాధునిక శాటిలైట్ కనెక్టివిటీని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ స్థాయి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను మారుమూల గ్రామాలకు సైతం అందించేందుకు వీలు పడుతుందని తెలిపారు.